హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను ఫ్రెండ్స్. మీరు కూడా బాగుండాలని ఆ భగవంతుని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఎర్లీ మార్నింగ్ అయితే నా డైలీ రొటీన్ అయితే స్టార్ట్ అయిపోయింది ఫ్రెండ్స్. ఈరోజు సండే కదా ఫ్రెండ్స్. సండే కాబట్టి ఇంకా కొన్ని పనులు ఎక్కువగానే ఉంటాయి కాబట్టి చూడండి, ఎర్లీ మార్నింగ్ అయితే నిద్ర లేచేసి మంచిగా శుభ్రంగా ఇల్లునైతే మొత్తం మాప్ పెట్టుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇక్కడ మాప్ పెట్టుకున్నాం అనుకోండి, ఇల్లు చాలా నీట్గా ప్లెజెంట్గా ఉంటుంది కదా ఫ్రెండ్స్. ఎర్లీ మార్నింగ్ అయితే ఇక్కడ నేనైతే ఇంకా శుభ్రంగా అయితే మాప్ అయితే పెట్టుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇంకా తర్వాత ఇంకా సండే కాబట్టి ఇంకా పిల్లలు అయితే నిద్ర లేవలేదు ఫ్రెండ్స్. లోపల బెడ్రూమ్లో అయితే పండుకున్నారు. సో నా పని నేనైతే ఇక్కడ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, డే బై డే కానీ వీక్లీలో 3 టైమ్స్ కానీ, ఇప్పుడు చాలా ఇల్లు పెద్దగా ఉంది కాబట్టి డే బై డే కాకుండా 2 డేస్కి ఒకసారైనా మాప్ అయితే మొత్తం పెట్టుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇల్లు చిన్నగా ఉంటే రోజు పెట్టుకోవచ్చు, కానీ ఇది చాలా పెద్దగా ఉంది ఫ్రెండ్స్. కాబట్టి 2 రోజులకు ఒకసారి కానీ అలా అయితే నేనైతే శుభ్రంగా అయితే మాప్ పెట్టుకుంటాను ఫ్రెండ్స్. చూడండి, ఇక్కడ అదే చేస్తున్నాను అనమాట. ఇంకా సండే కాబట్టి ఇంకా మామూలుగానే ఇంకా మటన్ అది ఉంటుంది కదా ఫ్రెండ్స్. ఇంకా మా ఆయన అయితే డ్యూటీ నుంచి రాలేదు, వచ్చేటప్పుడు అయితే మటన్ తీసుకొస్తానని కొద్దిసేపటి క్రితం కాల్ అయితే చేసినాడు ఫ్రెండ్స్. ఇంక మటన్ తీసుకురావాలంటే తీసుకురండి అని చెప్పాను. సో మటన్ అయితే తీసుకొచ్చిన తర్వాత అయితే ఇంకా మటన్ చేయాలి ఫ్రెండ్స్. ఇంకా ఒకేసారి ఇంకా సండే కాబట్టి ఇంక ఈరోజు మధ్యాహ్నంకి అవుతుంది ఫ్రెండ్స్. ఇంకా పొద్దునైతే ఇంకేమి తినరు, పిల్లలు కూడా లేట్ నిద్రలేస్తారు కాబట్టి ఇక్కడ మాప్ అంతా శుభ్రంగా అయితే ఇల్లు పెట్టేసిన తర్వాత ఇక్కడ చూడండి, నేను కాఫీ తాగడానికి అయితే మంచిగా కాఫీ అయితే ప్రిపరేషన్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇక్కడ మంచిగా ఒక కాఫీ తాగిన తర్వాత ఇంకా వేరే పని చేద్దామని అయితే ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, కాఫీకి అయితే పాలైతే కట్ చేసి ప్యాకెట్ పాలైతే తీసుకున్నాను ఫ్రెండ్స్. పాలు మంచిగా హీట్ అయిన తర్వాత ఇక్కడ వచ్చేసి మామూలు షుగర్ అయిపోయింది ఫ్రెండ్స్. వైట్ అయితే మా ఆయనకి ఈసారి బ్రౌన్ షుగర్ అనేసి మంచిగా ఏదో బ్రౌన్ కలర్లో ఉంది ఫ్రెండ్స్. షుగర్ అయితే చాలా మంచిది అనేసి బ్రౌన్ షుగర్ అయితే తీసుకొని అయితే వచ్చాడు ఫ్రెండ్స్. సో ఈ మంత్ అయితే ఆ బ్రౌన్ షుగర్ వాడాలన్నమాట, ఎలా ఉంటుందో అనేసి. ఇక్కడ చూడండి, ఫ్రిడ్జ్ కూడా నేను మంచిగా అయితే ఆర్గనైజ్ చేసుకున్నాను ఫ్రెండ్స్. ఇది డీప్ క్లీనింగ్ ఫ్రిడ్జ్ వీడియో కూడా ఒకటి ఉంది, చేశాను ఫ్రెండ్స్. అది కూడా త్వరలోనే అప్లోడ్ చేస్తాను. నేను ఎలా ఫ్రిడ్జ్ని అయితే డీప్ క్లీనింగ్ చేసుకున్నాను, ఎలా మంచిగా శుభ్రపరచుకున్న తర్వాత ఎలా అయితే ఆర్గనైజ్ చేసుకున్నానని కూడా ఒక వీడియో అయితే తీసినాను ఫ్రెండ్స్. అది కూడా త్వరలోనే అయితే అప్లోడ్ చేస్తాను. ఖచ్చితంగా వీడియో అయితే మీకు నచ్చుతుంది. ప్లీజ్ ఫ్రెండ్స్, నా వీడియోస్ కనుక నచ్చితే చిన్నగా ఒక లైక్ ఇచ్చి నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, మర్చిపోద్దండి. నా డైలీ రొటీన్స్, షార్ట్ వీడియోస్ ఇలా నేను అప్లోడ్ చేస్తూ ఉంటాను ఫ్రెండ్స్. నా కష్టం కనుక మీకు నచ్చినట్లయితే నేనే షూట్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఎవరైతే ఉన్నారో నేనే కెమెరాను పెట్టుకోవడము, మళ్ళీ ఆఫ్ చేసుకోవడము ఇలా ఉంటుందన్నమాట నాది డైలీ రొటీను. సో కష్టపడుతున్నాను ఫ్రెండ్స్. కొత్తగా న్యూగా ఛానల్ అయితే స్టార్ట్ చేశాను. ఎందుకు సక్సెస్ కాకూడదు, చూద్దాం, సక్సెస్ అయ్యి చూపిద్దాం అనేసి అయితే కొంచెం దృఢంగా ఉన్నాను ఫ్రెండ్స్. 1 ఇయర్ కాకపోతే 2 ఇయర్స్ కానీ ఎప్పుడైనా కానీ మనం కష్టపడుతూ ఉంటే ఆ విజయం అనేది మనకు వస్తుంది అనేసి అయితే నేను ఫాలో అవుతున్నాను ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, ఇక్కడైతే మంచి కాఫీ అయితే ప్రిపరేషన్ అయిపోయింది ఫ్రెండ్స్. మంచిగా కాఫీ తాగితే తాగాలి ఫ్రెండ్స్. ఇప్పుడు చూడండి, ఒక కప్ కాఫీ తాగామనుకో మైండ్ ఫ్రెష్ అవుతుంది. ఇంకా ఎర్లీ మార్నింగ్ లేసేసి మంచిగా మాప్ అయితే పెట్టాను కదా ఫ్రెండ్స్. ఇంక ఇప్పుడైతే కాఫీ తాగేసాను. చూడండి, ఇంక ఇక్కడైతే మా ఆయన వచ్చినాడు ఫ్రెండ్స్. ఇంకా మటన్ తీసుకొని ఇంకా మటన్ అక్కడ పెట్టేసుకున్నాను. అల్లము, కొత్తిమీర అన్నీ అయితే నిదానంగా మంచిగా అయితే కట్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. కట్ చేసుకున్న తర్వాత వాటిని శుభ్రంగా కడుక్కోవాలి ఫ్రెండ్స్. కడుక్కొని మటన్ ప్రిపరేషన్ ఈరోజు అయితే గ్రీన్ పలావ్ అయితే చేద్దాం అనుకుంటున్నాను ఫ్రెండ్స్. మంచిగా గ్రీన్ పలావ్ చేశాను అనుకోండి, మటన్ కాంబినేషన్లోకి చాలా సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. గ్రీన్ పలావ్లోకి వచ్చేసి ఏం లేదు ఫ్రెండ్స్, మంచిగా కొత్తిమీర ఎక్కువ ఉండాలి, పుదీనా ఆకులు ఉండాలి, మెంతి కూర ఫ్రెండ్స్, చిన్న మెంతి కూర. మంచిగా మనం కొత్తిమీరని శుభ్రంగా కడిగేసుకొని కొత్తిమీర, కొంచెం కొబ్బరి పొడి, వాటిని బాగా మిక్సీ పట్టుకున్నాం అనుకోండి, పలావ్లోకి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. అదే ఫ్రెండ్స్, నేను మసాలా అయితే వేసేది కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తాను అనమాట. చూడండి, ఇక్కడైతే అంత మట్టి అంతా ఉంది ఫ్రెండ్స్. ఇంకా కొత్తిమీర ఎలా ఉంటుంది కదా, మంచిగా మనము నీట్గా అయితే ఒలుచుకొని మంచిగా శుభ్రంగా కడిగేసుకోవాలి ఫ్రెండ్స్. ఆ మసాలా ఒకటి తయారు చేసుకుంటే పలావ్ చేసేయచ్చు. అదే కొంచెం మటన్లోకి కూడా వేసుకోవచ్చు ఫ్రెండ్స్. కొబ్బరిది, కొత్తిమీర పేస్టు అది కూడా మటన్లో అయితే వేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇంకా మటన్ కూడా తయారైపోతుంది అనమాట. అక్కడ మా పిల్లలు అయితే టీవీ చూస్తున్నారు ఫ్రెండ్స్. ఇంకా మా ఆయన కూడా ఇంకా కూర్చున్నాడు. ఎంతసేపు పడుతుంది అన్నాడు, చాలాసేపు పడుతుంది అంటే ఇంకా కూర్చున్నాడు ఫ్రెండ్స్. ఇంకా ఏం చేయగా ఇంకా రెడీ అయిన తర్వాత తినేసి ఇంకా పడుకుంటాలి అనేసి నైట్ డ్యూటీ చేసేసి ఎర్లీ మార్నింగ్ దిగాడు ఫ్రెండ్స్ ఇంకా డ్యూటీ నుంచి అయితే. సో కాబట్టి ఇంకా త్వరగా చేసేస్తే ఆయన కూడా తినేసి అయితే రెస్ట్ తీసుకుంటాడు. తర్వాత కూడా మనం కొంచెం రెస్ట్ తీసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇంకా అందరు స్నానాలు అయితే అయిపోయినాయి ఫ్రెండ్స్, నాదొక్కటే కాలేదు. ఇంకా
ఇంకా పిల్లలైతే స్నానాలు చేసేసుకున్నారు, మా ఆయన కూడా స్నానం చేసేసుకున్నాడు, కూర్చున్నారు. ఇప్పుడు నేను మటన్ పలావు తయారైతే చేయాలి ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, ఇంక శుభ్రంగా అయితే ఇక్కడ కొత్తిమీరని అయితే వాష్ చేస్తున్నాను ఫ్రెండ్స్ మంచిగా. ఇంకా దాన్ని పేస్ట్ చేసుకోవాలన్నమాట మిక్సీకి. అందులోకి చెప్పాను కదా ఫ్రెండ్స్, మంచి కొబ్బరి పొడి వేసేసి మెత్తగా పేస్ట్ చేసుకున్నాం అనుకోండి, ఇంకా పేస్ట్ అయితే తయారైపోతుంది ఫ్రెండ్స్. ఇంకా మసాలా అయితే మనకి పలావులోకి. చూడండి, ఇక్కడ నేను అదే చేస్తున్నాను అనమాట. మంచిగా అయితే మిక్సీ పట్టుకుంటున్నాను. ఈ మిక్సీ పట్టుకున్న పేస్ట్ని అయితే మటన్ లెక్క కొంచెం, పలావ్ లెక్క కొంచెం అయితే వాడచ్చు ఫ్రెండ్స్. చూడండి, ఇక్కడైతే సాల్ట్ కూడా వేసాను ఫ్రెండ్స్. నేనైతే సాల్ట్ కూడా వేసాను. ఇప్పుడు చూడండి, మెంతి కూర అయితే వేస్తున్నాను. మటన్ లెక్క శుభ్రంగా కడిగేసి స్టవ్ పైన అయితే పెట్టుకున్నాను. ఇక్కడ అందులోకి చిన్న మెంతి కూర కూడా వేస్తున్నాను ఫ్రెండ్స్. ఇంకా ఇది ఇంత పలావులోకి సరిపోతుందని చూపిస్తున్నాను అక్కడ. అది ఇంత పలావులోకి, ఇక్కడ పేస్ట్లో కూడా కొంచెం మటన్లోకి, కొద్దిగా పలావులోకి సరిపోతుంది ఫ్రెండ్స్. గ్రీన్ పలావ్ అనమాట, చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ టేస్ట్. ఇలా ట్రై చేయండి ఒకసారి. ఇక్కడ ఇంకా రైస్ అయితే కొలుచుకుంటున్నాను ఫ్రెండ్స్ మంచిగా. ఒక 3 గ్లాసులు తీసుకుందామని, ఎందుకంటే ఇప్పుడు ఇంకా మధ్యాహ్నానికి తిని మళ్ళీ నైట్కి కూడా ఇంకా అదే ఉంటుంది కాబట్టి, సండే అంటే ఇంకా 2 పూటలకు సరిపడి చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇంక ఇక్కడ రైస్ అయితే 3 గ్లాసులు తీసుకున్నాను. మంచిగా అయితే బియ్యాన్ని అయితే క్లీన్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. అక్కడ చూడండి, ఇక్కడైతే మంచిగా ఇంకా కడిగేసి ఒక 1/2 అవర్ నానబెట్టుకోవాలి ఫ్రెండ్స్, పలావ్ కాబట్టి. ఇక్కడ రైస్ కుక్కర్లో శుభ్రంగా ఒక 2 టైమ్స్ కడిగేసి నేను నానబెట్టుకుంటున్నాను ఫ్రెండ్స్, ఒక 1/2 అవర్ బియ్యాన్ని. తర్వాత పలావ్ చేయాలన్నమాట. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మటన్ అయితే ఉడుకుతూ ఉంది. ఆ నీళ్ళన్నీ ఇంకిపోయేంత వరకు మంచిగా. అదైతే దాంట్లో పలావ్ చేద్దామైతే ఉన్నాను ఫ్రెండ్స్. ఇంకా అందుకే చూపిస్తున్నాను, దీంట్లో పలావ్ చేస్తాను అనేసి. స్టవ్ పైన చేయాలి ఫ్రెండ్స్, రైస్ కుక్కర్ అయితే లేదు. పలావు అలాంటివి ఏమైనా చేయాలనుకుంటే ఇలా స్టీల్ పాత్రల్లో లేకపోతే సిల్వర్ కానీ వాటిల్లో చేస్తాను ఫ్రెండ్స్. ఇక్కడైతే మటన్ లెక్క కావాల్సిన టమాటాలు అయితే శుభ్రంగా కడిగేసుకొని చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. చూడండి, ఇక్కడ బాగా అయితే మటన్ ఉడుకుతూ ఉంది ఫ్రెండ్స్. ఆ నీళ్ళన్నీ ఎగిరిపోయేంత వరకు పెట్టేసుకొని చేసుకోవాలి ఫ్రెండ్స్. ప్లీజ్ ఫ్రెండ్స్, నా వీడియోస్ కనుక నచ్చితే చిన్న లైక్ ఇచ్చి నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. నా ఛానల్ పేరు వచ్చేసి చందు వ్లాగ్స్ -123 ఫ్రెండ్స్. కొత్తగా స్టార్ట్ చేశాను. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని నా ఛానల్కి ఒక లైక్ ఇవ్వడం వల్ల నాకైతే మోటివేషన్గా ఉంటుంది ఫ్రెండ్స్. చూడండి, ఇక్కడ పలావ్కి అయితే పెట్టేశాను ఫ్రెండ్స్ మంచిగా. ఫస్ట్ అయితే ఆయిల్ వేసేసాను. ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులోకి చిన్న మెంతం కూర, తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను ఫ్రెండ్స్. వేసి పచ్చివాసన పోయేంత వరకు తిప్పి, తర్వాత అక్కడ నేను కుక్కర్లో మిక్సీలోనైతే ఫ్రెండ్స్ మిక్సీలో తయారు చేసి పెట్టుకున్నాను కదా కొత్తిమీర పేస్ట్, కొబ్బరి పొడిది, అది కూడా వేసేసి మంచిగా పచ్చివాసన పోయేంత వరకు బాగా కలిపాను ఫ్రెండ్స్. తర్వాత అది ఎసరు వేసేసి 3 గ్లాసుల బియ్యానికి 6 గ్లాసుల వాటర్ అయితే వేసేసి ఉడికిన తర్వాత, ఎసరు ఉడికిన తర్వాత మంచిగా బియ్యం వేసేసి, ఇక్కడ చూడండి పలావ్ అయితే చేసేసాను ఫ్రెండ్స్. పలావ్ అయితే రెడీ అయిపోయింది. ఇక్కడ మటన్ కూడా రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. అదే చూపిస్తున్నాను మీకు. సో నైట్ చేసిన జొన్న రొట్టెలు కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. సో జొన్న రొట్టె, మటన్ కర్రీ, గ్రీన్ పలావ్ మా ఇంట్లో ఈరోజు మధ్యాహ్నం సండే స్పెషల్ ఇది ఫ్రెండ్స్. మీ ఇంట్లో ఏం చేసుకున్నారో కూడా నా కామెంట్ సెక్షన్లోనైతే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నాకు కామెంట్ చేయండి. చూడండి, ఇక్కడ చూపిస్తున్నాను మటను వేడి వేడి పలావ్. చూడండి ఎంత బాగా పొగలు వస్తుంది కదా. ఇంకా అందరికి చెప్పేస్తాను అనమాట, పిల్లలకి మా ఆయనకి అంత రెడీ అయిపోయింది, కూర్చోండి వడ్డించేస్తానని. సో అందరు కూర్చుంటే మంచిగా వడ్డిస్తే ఇంకా అందరూ మంచిగా తింటారు ఫ్రెండ్స్. నా వీడియోస్ నచ్చితే లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. ఉంటా ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్.